ఇక్కడ చూడండి, ఇవన్నీ నాకు గార్డెన్లో మొలిచిన మొక్కలు. అన్నీ పిట్టలు అవి తీసుకొచ్చి అదే సీడ్స్ అవి పడుతూ ఉంటాయి కదా, వాటితో వచ్చిన ఇవి మొక్కలు. నేను మా లైన్లో ముందట రోడ్డు పక్కన నాటుతున్నాము. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సుధాస్ గార్డెన్. మనకు స్వచ్ఛమైన గాలి, చల్లని వాతావరణం, ఆరోగ్యంగా జీవించాలి అంటే చెట్లు కంపల్సరీ అవసరం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రోడ్డు వెడల్పు కోసమని చెట్లు పెద్ద పెద్దవి నరికేస్తున్నారు, మళ్ళీ పెట్టడం తక్కువ. అలా చేయడం వల్ల వేడి పెరుగుతోంది, వర్షాలు రావట్లేదు, కాలుష్యం పెరుగుతోంది. ఈ పరిస్థితిని మార్చాలంటే ప్రతి ఇంటి ముందు ఒక మొక్క నాటితే చాలు. పెద్ద పనేం కాదు కదండి. ప్రభుత్వం ఒక్కటే పర్యావరణాన్ని కాపాడలేదు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఇంటి ముందు ఒక మొక్క నాటడం తమ కుటుంబ బాధ్యతగా భావించాలి. ప్రభుత్వం ఒక రూల్ తీసుకురావాలి, ఇంటికి ఒక మొక్క అని ఒక కఠినమైన రూలు తీసుకురావాలి. ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే వాళ్ళ పిల్లలతో ఒక మొక్క నాటించండి. ప్రతి ఒక్కరం ఇలా ఆలోచిద్దాం. ఇంకా మనకు వర్షాలు పడట్లేదు, దీని నుండి కొంచెమైనా మనము కాపాడుకుందాం. వర్షాలు, ఈ వేడిని తగ్గించుకుందాము, వర్షాలు వచ్చేలా చూసుకుందాము అంటే మొక్కలు నాటాలి. ప్రతి ఒక్కరు తమ వంతుగా చేయాల్సింది ఇదొక్కటే, మనం వేడిని తగ్గించుకునే ఆలోచన. ఇప్పుడు మా ఇంటి ముందు మా పక్క వాళ్ళు, ఎదురు వాళ్ళు అంతా కలిసి మొక్కలు నాటుతున్నాం. ఎవరింటి ముందు వాళ్ళం ఇలా నాటుకుంటే సరిపోతుంది కదా. ఎవరో రావాలి, ఏమో చేయాలి అంటే అవ్వట్లేదు. అందరూ ప్రతి ఒక్కరు ఇలా చెట్లు లేని కాలనీ వాళ్ళు ఇలా నాటుకోండి. మనమైనా ఈ వాతావరణాన్ని, ఈ వేడిని తగ్గించుకుందాము, వర్షాలు పడేలా చూసుకుందాం. అయిపోయిందాం బయట అన్నీ అయిపోయినాక ఒకసారి మనకు అట్లా కాదు, ఇవే పెట్టుకుందాం. మామిడి తోట పెడదాం, మామిడి పెట్టుకున్నాం కదా. నేను ఒక మైనా కట్టు ఇక్కడ ఒకటి కాలు దగ్గర పెట్టాను. అంత దూరం దూరం ఉండాలి, డిస్టెన్స్ ఉండాలి. లోపల పోతుంది మంచిగా టేస్టీగా ఉన్నాయని నేను అన్ని మొక్కలు వస్తాయి. ఏం పెడదాం, ఇది ఉండదు మీకు, అది పెడదామా, అది పెడదామా. మామిడి ఉండాలి. ఇప్పుడు ఒకటి ఇది వచ్చింది కదా, పోయినసారి కరెక్టే విత్తనం బాల్స్ ఇస్తాం మంచిది. ఆకు మరి ఇంత దగ్గర దగ్గర రేపు పొద్దున వృక్షమైంది అనుకోండి, ఏం పెడుతుంది దేవుని రేపనా అవేనా మామిడి
బాగానే ఉన్నాయి. వచ్చేసి బయట